బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. ఆ శ్రీహరి భక్తరక్షకుడు, లక్ష్మీనాథుడు, యజ్ఞేశ్వరుడు, జగన్నాథుడు, సునందనంద ప్రబల అర్హణ మొదలైన గొప్ప భక్తుల చేత సేవింపబడేవాడైనటువంటి శ్రీహరి ఎల్లప్పుడూ తన భక్తులను అనుగ్రహిస్తూ ఉంటాడు. ఆయన చూపులు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. ఆయన ముఖం ప్రసన్నంగా చిరునవ్వుతో ఉంటుంది. ఆయన 4 భుజాలతో ప్రకాశిస్తూ కిరీటాన్ని, కుండలాలను, పీతాంబరాన్ని ధరించి ఉంటారు. ఆయన వక్షస్థలంలో లక్ష్మీదేవి ప్రకాశిస్తూ ఉంటుంది. అటువంటి ఆ శ్రీహరిని బ్రహ్మదేవుడు చూశాడు. ఆ శ్రీహరి చాలా గొప్పది, అంటే చాలా గొప్పది, పూజ్యమైనదైనటువంటి సింహాసనంపై ఉన్నాడు. గొప్పదైనటువంటి సింహాసనంపై ఉన్నాడు. 25 తత్వాలు ఆయనను సేవిస్తూ ఉన్నాయి. ఐశ్వర్యము మొదలైన 6 గుణాలు ఆయనలో స్వభావ సిద్ధంగా ఉన్నాయి. తనదైన సచ్చిదానంద స్వరూపంతో ఆయన ప్రకాశిస్తూ ఆత్మజ్ఞానంలో రమిస్తూ లోకాలను నియంత్రిస్తూ ఉన్నాడు. అలా భగవంతుడైన ఆ శ్రీహరిని చూడగానే సృష్టికర్త అయినటువంటి బ్రహ్మగారి హృదయం ఆనందంతో పొంగిపోయింది. ప్రేమతో నిండిన కన్నీళ్లు కారాయి. శరీరం పులకించిపోయింది. పరమహంసలు సర్వకర్మ సన్యాసంతో కలిగిన జ్ఞానంతో తెలుసుకొని పొందే ఆ శ్రీహరి యొక్క పాదపద్మాలకు బ్రహ్మదేవుడు నమస్కరించాడు. అప్పుడు ఆ విధంగా వచ్చినవాడు, ఆనందంగా ఉన్నవాడు, సృష్టి కార్యంలో తన ఆజ్ఞకు అర్హుడు, తనకు ప్రియుడు అయినటువంటి బ్రహ్మదేవుని ఉద్దేశించి ఆయనకు సంతోషాన్ని కలిగించాలని చేతితో ఆయనను స్పృశిస్తూ చిరునవ్వుతో ప్రేమగా ఇలా పలికాడు. శ్రీ భగవానువాచ త్వయాహం తోషితః సమ్యక్ వేదగర్భ శుశ్రూక్షయా చిరంమృతేన తపసా దుస్తోషః కూటయోగినాం. శ్రీహరి ఇలా పలికాడు. వేదజ్ఞానానికి విధివైన ఓ బ్రహ్మ, సృష్టి చేయాలనే కోరికతో నువ్వు చాలా కాలం చేసిన తపస్సుకు నేను చాలా సంతోషించాను. యోగం చేస్తున్నట్లుగా, తపస్సును ఆచరిస్తున్నట్లుగా నాటకాలాడే దొంగ యోగుల నన్ను సంతోషపెట్టలేరు. ఓ బ్రహ్మ, నేను గొప్ప వరాలను ఇచ్చేవాడిని. నువ్వు వరం కోరుకో, నీకు శుభం కలుగుతుంది. అన్ని సాధనలకు నా దర్శనమే పరమావధి. అది నీకు కలిగింది. నువ్వు చూసిన ఈ నా వైకుంఠాన్ని ఎవరు కూడా అంత సులభంగా చూడలేరు. నా సంకల్ప ప్రభావంతోనే నీకు తప అనే మాట వినిపించింది. ఆ మాటను పట్టుకొని కఠోరమైన తపస్సును ఆచరించావు. ప్రత్యాదిష్టం మయా తత్ర త్వయి కర్మ విమోహితే తపో మే హృదయం సాక్షాత్ ఆత్మాహం తపసో నఘ. పాపం లేని ఓ బ్రహ్మదేవ, అప్పుడు ఆ సమయంలో నువ్వు సృష్టి చేసే విషయంలో గొప్ప వ్యామోహాన్ని పొంది ఉన్నావు. నేను నిన్ను తపస్సు చేయమని ఆదేశించాను. తపస్సే నా హృదయం. తపస్సు అంటే నాకు చాలా ఇష్టం. తపస్సే నా స్వరూపం. సృజామి తపసైవేదం గ్రసామి తపసా పునః బిభర్మి తపసా విశ్వం వీర్యం మే
దుచ్చరం తపః. నేను ఈ జగత్తును తపస్సుతోనే సృష్టిస్తున్నాను, తిరిగి తపస్సుతోనే ఉపసంహరిస్తూ ఉన్నాను కూడా. తపస్సుతోనే ఈ జగత్తును పోషిస్తూ ఉన్నాను. అత్యంత కష్టంతో చేయబడే తపస్సే నా శక్తి అని భగవంతుడు అనగా బ్రహ్మదేవుడు ఇలా పలికాడు అన్నాడు. ఓ భగవంతుడా, నువ్వు అందరి బుద్ధుల యందు సాక్షి రూపుడవై ఉంటూ అడ్డు లేకుండా శుద్ధమైన ఆత్మజ్ఞాన స్వరూపంతో అందరి అంతఃకరణాల్లోని సంకల్పాలను తెలుసుకుంటూ ఉన్నావు కదా ప్రభు. అయినా కూడా మోహాన్ని పొంది ప్రార్థిస్తూ ఉన్న మా కోరికను తీర్చమని వేడుకుంటున్నాను. రూపంలోని నీ యొక్క స్థూల సూక్ష్మ రూపాలను తెలుసుకోవాలని అనుకుంటున్నాను. ఓ శ్రీపతి, సాలెపురుగు తన ఉమ్ముతో గూడు కట్టి తిరిగి దాన్ని తనలో కలిపేసుకున్న విధంగా గొప్ప సంకల్పం గల నువ్వు నిన్నే విశ్వరూపంగా ప్రకటన చేసుకున్నావు కదా. నువ్వు నీ మాయాశక్తి యొక్క సంబంధంతో 25 తత్వాలతో పెంచబడిన విశ్వాన్ని అనేక రూపాలుగా సృష్టించి పోషిస్తూ ఉపసంహరిస్తూ ఉన్నావు. స్వయంగా విశ్వం యొక్క రూపాన్ని తీసుకున్నవాడివై క్రీడిస్తూ ఉన్నావు. నీ విశ్వరూపానికి సంబంధించిన జ్ఞానాన్ని నాకు అనుగ్రహించు. నేను భగవంతుడవైన నీ ఆదేశానుసారం ఏమరపాటు లేకుండా సృష్టిని చేసేదనుగాక అని నీ అనుగ్రహంతో ప్రజా సృష్టి చేస్తున్న నాకు ఆ సృష్టితో బంధం ఏర్పడకుండా ఉండేటట్లుగా అనుగ్రహించు అని అన్నాడు. ఓ పరమేశ్వర, నువ్వు నాకు మేలు చేసే మిత్రుడివి. నన్ను మిత్రుడిగా ఆదరిస్తూ ఉన్నావు. నేను కలత చెందని మనస్సుతో ప్రజాసృష్టి అనే నీ సేవను చేయుదునుగాక. నేను అనేక ప్రాణులను సృష్టిస్తూ ఉన్నా కూడా నాకు జన్మ లేకుండా ఉండుగాక. నేను స్వతంత్రుడిని అనే గర్వం నాకు ఎప్పటికీ కలుగుకుండుగాక అని బ్రహ్మదేవుడు ప్రార్థించగా శ్రీహరి ఇలా పలికాడు. ఈ ఘట్టం భాగవతంలో చాలా ముఖ్యమైనది. దీనిని చతుశ్లోకి భాగవతం అంటారు. 4 శ్లోకాలలో భాగవతాన్నంతా శ్రీ మహావిష్ణువు సూక్ష్మంగా బ్రహ్మదేవుడికి ఉపదేశించాడు. శ్రీహరి ఇలా పలికాడు. ఓ బ్రహ్మదేవా, భక్తితోనూ అనుభవంతోనూ కూడి చాలా రహస్యమైన నేను చెప్పబోయే జ్ఞానాన్ని, దాని సాధనను జాగ్రత్తగా స్వీకరించు. For more videos like this, subscribe Big TV channel.